ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అమెరికాలో మన ఇండియన్ స్టూడెంట్స్ ఫ్యూచర్ మరి ముందు ఎలా ఉండబోతుంది? చాలా చేంజెస్ వస్తున్నాయి, చూసుకున్నాం, మనం మాట్లాడుతున్నాం కూడా. F1 వీసా కానీ, మరి వర్కింగ్ ప్లేసెస్ కానీ, పార్ట్ టైం జాబ్స్ లేదు అనే దాని మీద కానీ, స్టెమ్ OPT ఫీల్డ్స్ కానీ, ఇవన్నీ కూడా చూసుకుంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మన స్టూడెంట్స్కి? అమెరికాలో మన భారతదేశానికి సంబంధించిన స్టూడెంట్స్ యొక్క పరిస్థితి ఒక డోలాయమైన పరిస్థితి ఉంది. అంటే అమెరికా అనేది చాలా అవకాశాల పుట్ట. అమెరికా వెళ్ళడం అనేది ఒక కళ, ఒక ఈస్ట్మన్ కళ అనుకోవచ్చు. అంటే మామూలు కలర్ కూడా కాదు, ఈస్ట్మన్ కలర్లో వచ్చేటువంటి కళ. డ్రీమ్స్లో కూడా ద గ్రేట్ డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో, చాలా స్వీట్ డ్రీమ్స్ ఏవి ఉంటాయో, అందులో ఒక డ్రీమ్ ఇది. గతంలో చాలామంది వెళ్ళి చాలా విజయాలు సాధించారు. ఒక సామాన్యమైన కుటుంబంలో అసలు ఏమాత్రం కూడా ఆర్థిక పరిస్థితులు బాగలేని, రేపటి భవిష్యత్తు ఏమిటో తెలియని పరిస్థితిలో ఉండేటువంటి వాళ్ళు కూడా చాలామంది అతి కష్టం మీద ఇక్కడ ఏదో ఒక రకమైన పరిస్థితి తెచ్చుకొని అక్కడికి వెళ్ళి స్కాలర్షిప్ తీసుకొని అక్కడే చదువుకొని అక్కడ కోటీశ్వరులై ఇక్కడ ఉన్నటువంటి మళ్ళీ వాళ్ళ సొంత ఊర్లలో, స్వగ్రామాలలో ఎంతో కొంత అభివృద్ధి తీసుకొచ్చిన వాళ్ళు, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వాళ్ళు ఒక రకంగా సమాజంలో ఒక గొప్ప స్థాయికి చేరుకోవడం అనేది వాళ్ళ కళ్ళ చూస్తారు. అట్టేటప్పుడు నేను కూడా అలా కావాలనేటువంటి కోరిక పెరిగింది. ప్రతి ఊరు నుంచి ఇవాళ చెప్పాలంటే యావరేజ్గా చూస్తే అమెరికాని వెళ్ళని ఊరు అంటూ ఉండదు. ఎవరో ఒక్కరో ఇద్దరు అన్నా కనీసం వెళ్ళినటువంటి ఊరే కనబడుతుంది మనకు. రేర్గా కనబడతాయి. అసలు ఎవరు ఒక్కరు కూడా వెళ్ళినటువంటి చాలా రేర్గా కనబడతాయి. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంకా చెప్పడానికి వెళ్ళలేదు. అసలు ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రతి ఊరు నుంచి కంపల్సరీ ఉన్నారు. తెలంగాణలో కూడా 90% ఆఫ్ ది విలేజెస్ నుంచి వెళ్ళారు, వాళ్ళ డెవలప్ అయ్యారు. ఇంతమందిని చూసినప్పుడు వాళ్ళ స్నేహితులు, చుట్టాలు, వాళ్ళకి దమించిన బంధువర్గంలో చాలామంది చాలా చిన్న స్థాయి నుంచి చాలా గొప్ప స్థాయికి అమెరికా తీసుకెళ్ళిందంటే, నేను కూడా అమెరికాకి వెళ్ళి గొప్పవాడిని కావాలి, నా పిల్లలు కూడా అమెరికాకి వెళ్ళి గొప్పవాళ్ళు కావాలనే కోరిక ప్రతి తల్లిదండ్రులకి, ప్రతి పిల్లలకి ఉండడం అనేది చాలా సహజమైన విషయం. ఎందుకంటే ఉన్నా లేకపోయినా అవకాశాలు ఉన్నాయి కాబట్టి అబ్రాడ్ ఎడ్యుకేషన్ చేయించాలని అనుకుంటారు చాలా. అబ్రాడ్లో కూడా వేరే దేశాల కన్నా అమెరికా అయితే ఇంకా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. వాస్తవంగా అమెరికాలో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ. ఒకటి స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ చెప్పాలంటే ప్రపంచం లోపల అమెరికన్ ఎడ్యుకేషన్ అంత స్టాండర్డ్లో ఉండేటువంటి ఎడ్యుకేషన్ ఒకటి UK లాంటి కొన్ని దేశాల్లో ఉన్నప్పటికీ 1-2 యూనివర్సిటీల తప్ప ఎక్కువ ఉండవు. కానీ అమెరికాలో ఎక్కువ యూనివర్సిటీస్ ఉన్నాయి. కాబట్టి ఎక్కువ యూనివర్సిటీస్ ఉండడం వల్ల ఆపర్చునిటీస్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లిమిటెడ్ స్టూడెంట్స్ కాకుండా అన్లిమిటెడ్ స్టూడెంట్స్ తీసుకోవడానికి అమెరికాలో అవకాశం ఉండటం వల్ల అక్కడ ఎడ్యుకేషన్కు చాలా ముఖ్యంగా ప్రాముఖ్యత ఇచ్చడం జరిగింది. రెండోది అక్కడ కల్చర్, అక్కడ సివిలైజేషన్, ముఖ్యంగా హానెస్టీ. ఎంత హానెస్టీ అంటే ఒక్క ఉదాహరణలో మీకు చెప్పగలిగేది ఏంటంటే, మనం ఇండియాలో ఉండేటువంటి పిల్లలు సహజంగా తల్లిదండ్రుల ఆస్తుల మీద ఆధారపడతాం. తల్లిదండ్రులు ముత్తాతలు సంపాదించిన ఆస్తులు మనం ఎప్పుడు తీసుకుందాం అనేటువంటి ఎదురు చూసేటువంటి పరిస్థితిలో ఇండియన్స్ ఉంటారు. 99% ఆఫ్ ది ఇండియన్స్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది ఆపర్చునిటీస్. ఎప్పుడు ఇస్తారా పేరెంట్స్, మనకి ఎప్పుడు ఇచ్చేస్తారా ఆస్తులు, ఎప్పుడు తీసుకుందాం అనేటి అరిలో ఉంటారు. కానీ అమెరికాలో పేరెంట్స్ సంపాదించిన ఆస్తులు ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోకూడదు అనేది వాళ్ళ పాలసీ. 14 ఏళ్ళు కాగానే బయటికి పంపించేస్తారు. సహజంగా వాళ్ళ ఇష్టం, వాళ్ళే చదువుకుంటారు, వాళ్ళే ఎక్కడో దగ్గర పని చేసుకుంటారు, వాళ్ళు కష్టపడతారు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నిర్మించుకుంటారు. వాళ్ళు సంపాదించుకుందే వాళ్ళ ఆస్తి అనుకుంటారు తప్ప, నా తల్లిదండ్రులు, నా తాత ముత్తాతలు సంపాదించేది నా ఆస్తి, నాకు రావాలని కోరిక వాళ్ళకు ఉండదు. నేను ప్రత్యక్షంగా చూశాను అలాంటిది ఒక సంఘటన. నా స్నేహితుడు ఒక ఆయన 600 కోట్లు సంపాదించాడు. డైమండ్ ఆయన బంగారం వ్యాపారం పెద్ద ఎత్తున చేసి అక్కడ 600 కోట్లు సంపాదించి ఇండియాకి వద్దాం అనుకుని 5 పిల్లలు ఉంటే 5 పిల్లలు పిలిచాడు. నేను ఆ రోజున నేను న్యూయార్క్లో ఉన్నాను కాబట్టి నన్ను కూడా ఆయన ఆ సమావేశానికి రమ్మని ఆహ్వానించాడు. వెళ్ళాను. 5 పిల్లల్ని కూర్చోబెట్టి, నేను ఇండియాకి వెళ్ళిపోతున్నాను, మీకు 600 కోట్లలో 100 కోట్లు నేను ఉంచుకుని 500 కోట్లు మీకు ఇచ్చేస్తాను, తలా 100 కోట్లు మీరు తీసుకోండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేశాడు. మీరు నమ్మరు, 5 పిల్లలు కూడా దట్స్ నాట్ అవర్ మనీ, వీ వోంట్ టచ్ ఇట్ అన్నారు. మేము దాన్ని ముట్టుకోం, మాకు సంబంధం లేదని అన్నారు. పోనీ వాళ్ళలో ఎవరికైనా 100 కోట్లు ఉన్నాయంటే ఒక్కరు కూడా 100 కోట్లు లేవు వాళ్ళ దగ్గర. ఒకరు కానీ కొంతమంది దగ్గర అయితే ₹1 కూడా లేవు. కాబట్టి అంత పేదరికంలో ఉన్నా కూడా దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. పేరెంట్స్ సంబంధించిన డబ్బు నేను పెట్టుకోము, ఎందుకంటే అది పేరెంట్స్ సంపాదించుకుంది, అది వాళ్ళ డబ్బు అనేటువంటి ఆలోచన ఉన్నారు. అంటే ఇంత హానెస్టీని మన ఇండియాలో ఎక్కడైనా కనపట్టగలమా? నిజంగా డబ్బున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎప్పుడు చంపేద్దామా, ఎప్పుడు తీసుకుందాం అనుకునే వాళ్ళు ఇక్కడ ఎక్కువ మంది మనకు కనబడుతున్నారు. మన కళ్ళెదురుగా అట్లాంటి సంఘటనలు ప్రతిరోజు జరుగుతున్నాయి. కాబట్టి అంత ఆనెస్టీ, అంత సిన్సియారిటీ ఉండేటువంటి దేశం అది. కల్చర్లో కొన్ని రకాలైనటువంటివి మనకు వాళ్ళకు వ్యత్యాసాలు ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ
కొన్ని విషయాలు మాత్రం అమెరికా నుంచి నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి చదువుకోవడంలో ఆశపడడం తప్పు లేదు. మంచి యూనివర్సిటీలో వాళ్ళకి నిజంగా సీట్ వచ్చి సరైనటువంటి వీసా వాళ్ళకు ఉండి పర్ఫెక్ట్గా అక్కడికి వెళ్ళి చదువు పూర్తి చేసుకొని రావడానికి అవకాశం ఉన్నాయి. ఇంతకు ముందులాగా చదువుకుంటప్పుడే నేను వేరే ఉద్యోగాలు చేసుకుంటాను, పార్ట్ టైం జాబ్ చేసుకుంటాను, దాని మీద వచ్చే ఆదాయంతో నేను కంటిన్యూ చేస్తానంటే సాధ్యమయ్యే పని కాదు. ఖచ్చితంగా నీ వెనుక బ్యాక్గ్రౌండ్ ఉండి ప్రతి నెల కావాల్సిన డబ్బు పంపిస్తే తప్ప నువ్వు అక్కడ డబ్బు సంపాదించి నువ్వు చదువుకుంటానన్న ఆశ వదులుకోక. ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ ఓన్లీ యూనివర్సిటీలోనే చేయాలి. యూనివర్సిటీలో జాబ్స్ అంతమందికి ఉండవు, తప్పనిసరిగా బయటికి వెళ్ళి చేయాలి. ఇంతకుముందు అయితే గతంలో బయట పని చేసినా కూడా ఎవరు పెద్దగా పట్టించుకునేవాళ్ళు కారు. కానీ ఇప్పుడు యూనివర్సిటీ వదిలిపెట్టి బయట ఎక్కడైనా పని చేసినట్టు తెలిస్తే మాత్రం వెంటనే వీసా క్యాన్సిల్ చేసేసి ఇండియాకి పంపించేస్తారు. అంటే సార్ మరి స్టెమ్, ఓపీటీ ఈ ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి మన వాళ్ళకి? ఇప్పుడు ఓపీటీ కూడా ఇక్కడ పరిస్థితి లేదు, ఎందుకంటే ఇంతకుముందు ఇప్పుడు రద్దు చేస్తున్నారు. ఇంతకుముందు ఏంటంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత 3 years దాకా అవకాశం ఇచ్చేవాళ్ళు. ఈ 3 yearsలో ఏం చేసుకోవచ్చు అంటే వాళ్ళు మళ్ళీ ఇంకొక హైయర్ ఎడ్యుకేషన్ తీసుకోవడానికి అవకాశం ఇచ్చేవాళ్ళు, ఏదైనా జాబ్ చూసుకొని అక్కడ సెటిల్ అవ్వడానికైనా అవకాశం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు, ఓపీటీని కూడా రద్దు చేశారు. దానివల్ల ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా వాళ్ళ సొంత డబ్బుతో వాళ్ళు చదువుకోవడానికి సిద్ధపడి మంచి యూనివర్సిటీ లోపల వాళ్ళు సీట్ తీసుకుని అక్కడికి వెళ్ళి అక్కడ ఏదైనా నేను పార్ట్ టైం జాబ్ చేసుకుని సంపాదించుకుంటాను అనుకోకుండా నా తల్లిదండ్రులు నాకు పంపిస్తే నేను చదువుకోగలను కెపాసిటీ నాకు ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే అమెరికాకు వెళ్ళండి మనం విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడికి వెళ్ళి ఏదో మనం వాళ్ళకి తెలియకుండా ఏదో చేయొచ్చు అనుకుంటే అక్కడ కళ్ళు కప్పడం చాలా కష్టం. ఎందుకంటే ప్రతి క్షణం అండర్ సర్వైలెన్స్, సీసీ కెమెరాల నీడలో బతకాల్సిన పరిస్థితి ఉంటుంది. క్షణాల్లో పట్టుకుంటారు, ఎవడెక్కడున్నా ఏం చేస్తున్నా పట్టుకోగలిగే కెపాసిటీ అక్కడ ఉంది. కాబట్టి ఇప్పుడు ట్రంప్ యొక్క విధానాల వల్ల ఒక్కరైనా సరే అక్కడ ప్రభుత్వానికి తెలియకుండా ఎక్కడైనా పార్ట్ టైం జాబ్ చేసుకుని మనం బతకొచ్చు అనే ఆశతో అక్కడికి వెళ్ళేది మాత్రం జీవితాన్ని నాశనం చేసుకోవడానికి వెళ్తున్నారు తప్ప వాళ్ళు స్థిరపడడానికి కానీ భవిష్యత్తు వెతుక్కోవడానికి కానీ వాళ్ళు వెళ్ళడం లేదని మనం ఖచ్చితంగా చెప్పాలి. అంటే సార్ యుఎస్లో గ్రాడ్యుయేషన్ అయిపోయాక అక్కడే ఉండాలి అంటే మరి మన స్టూడెంట్స్ ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమున్నాయి? అక్కడ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వెళ్ళాలంటే మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి మళ్ళీ ఆటోమేటిక్గా అక్కడ చేరడానికి కావాల్సిన కెపాసిటీ ఉండాలి, అక్కడ సీట్ రావాలి. రెండోది, లేదా ఉద్యోగానికి ఏదైనా మంచి కంపెనీలు వాళ్ళకి ఆఫర్ లెటర్ ఇవ్వాలి, ఇచ్చి మళ్ళీ వేరే వీసాను మార్చాలి. L1 వీసాని మనకు వీసా విధానం మార్చితే స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంది. కానీ చాలా కష్టం, ఎందుకంటే ఉన్న వాళ్ళకే జాబులు లేవు. 10-12 సంవత్సరాల నుంచి అక్కడ బతుకుతున్న వాళ్ళు, మంచి బ్రహ్మాండమైనటువంటి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ పర్సన్సే మనం ఇంతకుముందే గతంలో 2-3 సంఘటనలు మనం చెప్పుకున్నాం. 12 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి వాళ్ళని అవతల పడేశారు వాళ్ళు. అలాంటప్పుడు నీకు ఇంకా ఇక్కడ అనుభవం లేదు, నువ్వు ఒక స్టూడెంట్వి, ఒక గ్రాడ్యుయేషన్ పూర్తి చేశావు అంటే నీకు ఇంకా ఎక్స్పీరియన్స్ వస్తే, ఎక్స్పర్టైజేషన్ వస్తే అప్పుడు ఏదైనా కంపెనీ నిన్ను తీసుకునే అవకాశం ఉంటుంది. అక్కడ ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజేషన్ కోసం నిన్ను ప్రయోగంగా తీసుకోవడానికి ఏ కంపెనీ సిద్ధంగా లేదు. కాబట్టి ఒక మంచి కంపెనీని నీకు ఒకవేళ మంచి వీసాని ప్రొవైడ్ చేసి నీకు స్థిరత్వం కల్పిస్తే నువ్వు అక్కడ ఉండడంలో అభ్యంతరం లేదు. లేదా నీకు హైయర్ ఎడ్యుకేషన్ చదువుకునే కెపాసిటీ ఉంటే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అక్కడే పూర్తి చేసుకొని రావాలి. ఈ 2 అవకాశాలు తప్ప మూడో అవకాశం అక్కడ లేదు. అంటే టాలెంట్ ఉండాలి, ఆర్థికంగా బలంగా ఉండాలి, అలాంటి వాళ్ళే అబ్రాడ్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయంట. అంతకన్నా మార్గం లేదు. గతంలో లాగా ప్రతి ఒక్క వ్యక్తికి అక్కడ అవకాశం లేదు. ఎవరైనా వెళ్ళి శలభాలాగా మాడిపోవడం తప్ప ఇంకో మార్గం లేదు. కాబట్టి దీనికన్నా ఆల్టర్నేటివ్ అదర్ కంట్రీస్లో చాలా ఆపర్చునిటీస్ చేస్తున్నాయి, ఎడ్యుకేషన్ ఛాన్సెస్ ఇస్తున్నాయి, అక్కడ ఉద్యోగాలకు అవకాశం కల్పిస్తున్నాయి. ఇంతటి వీసా నిబంధనలు అక్కడ లేవు. అక్కడ అవసరమైతే ఓపీటీ లోపల కొంతకాలం ఉండడానికి అక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయి. వాళ్ళకి ఇంకా కొంత మంచి అవకాశాలు అక్కడ ఉన్నాయి. కాబట్టి ట్రంప్ ఉన్నంతకాలం అమెరికా గురించి ఆలోచించకుండా ట్రంప్ వెళ్ళిన తర్వాత అయినా విధానాలు మారితేనే, ఒక ట్రంప్ తర్వాత వచ్చేవాడు ఇంతకన్నా ఘోరంగా విధానాలు తీసుకొస్తే మనం ఏం చేయడానికి వీలుపడదు. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని వెళ్ళడం అనేది మంచిదనేది మనం సలహా ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్.